డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఈ మధ్య కాలంలో దంపతులు, భార్యాభర్తలు ఎవరైనా సరే, లవర్స్ అయినా సినిమాల్లో చూపించినట్టుగా లేదంటే సోషల్ మీడియాలో చూపించినట్టుగానే మాకు ప్రేమ ఉండాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. అందులో కొంచెం లోపించినా సరే లవ్ లేనట్టుగా కన్సిడర్ అవుతున్నారు. సో బంధం అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చిన్న గొడవ వస్తే నా మీద ప్రేమ లేదు, నాతో గొడవ పెట్టేసుకుంటాం, నా మీద ప్రేమ లేదు అందుకోసం అని చెప్పేసి నన్ను గట్టిగా అరిచావు, ఇలాంటి అంటే సినిమాటిక్ లవ్ నే ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కళల ప్రపంచంలో నివసిస్తుంటారు. అంటే అందులో ఆ ఊహల్లో వాళ్ళకి ఎన్నో ఊహించుకుంటారు. ప్రాక్టికల్గా వచ్చేటికి ప్రాక్టికల్ లైఫ్ వేరుంటుంది, ఊహలు వేరుంటాయి. అది మర్చిపోతున్నారు. ఏదో ఇప్పుడు సినిమాలో హీరోయిన్ గాల్లో గిరిగరా తిప్పేస్తాడు హీరో. అవును, ఆ గాల్లో వాడు ఎత్తుకుని మోసాడా లేదా వేరే టెక్నిక్ ఏమైనా చూపించారా అనేది వీళ్ళకి అనవసరం. వాడు గాల్లో ఎత్తుకు మోసాడు. ఫస్ట్ నైట్ వచ్చింది అనుకో, ఇలా ఎత్తి తీసుకెళ్ళి వాడు మంచం మీద పడుకోబెట్టాడు. దీన్ని రా కూర్చో అంటే దీనికి ఒక రకమైన బాధ వస్తుంది. అయ్యో నన్ను ఇలా గాల్లో ఎత్తి తీసుకెళ్ళి ఆ సినిమాలో హీరోయిన్ చేసినట్టు వీడు చేయాల, వీడు హీరోయా ఆవిడ హీరోయినా, పోనీ నువ్వేమన్నా హీరోయిన్లా ఉన్నావా, ఆ మాట ఉండదు. వాడు హీరోలా చేయలేదు అంతే. ఒక రకమైన అసంతృప్తి స్టార్ట్ అవుతుంది, అక్కడే మొదలవుతుంది. ఆ తర్వాత బర్త్డే వచ్చింది, వాడు ఏదో ఆకాశవంత వందరి భూదేవంత అరుగు వేసినట్టు స్టాఫ్ అందరినీ పిలిచి చాలా అట్టహాసంగా చేస్తాడు సినిమాలో. అంత అట్టహాసంగా ఇక్కడ జరగదు. మహా అయితే మీ ఇద్దరు ఓ కేక్ కోసుకుంటారు. అబ్బెబ్బే జరగలేదు, నాకు గిఫ్ట్ కొనివ్వలేదు, వాడు గిఫ్ట్ కొనిచ్చాడు. ఈ కంపారిజన్ వల్ల ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది కానీ ఏది జరగదు. సినిమా వేరు, జీవితం వేరు. ఈ విషయాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తించాలి. సినిమాల్లో జరిగినట్టు ప్రతి విషయము జరగదు. ఇప్పుడు సినిమాల్లో చూడు, భార్య గర్భవతి అవుతుంది, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, భార్య గర్భవతి అయింది, అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎవరు రాలా, వెంటనే వీడే పాట పాడేసి హారతి ఇచ్చేసి గాజులు దొరికేసి చేస్తాడు. అది చూసి నా మొగుడు ఇలా చేయలేదు అని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి భార్య అనుకుంటే ఎంతవరకు ప్రాక్టికల్గా జరుగుతున్నది? వాడు ఆ సినిమా పాట పెట్టుకుని వీడికి నటించాలి. అంతేగాని ప్రాక్టికల్గా ఎందుకు ఆలోచించరు? నీకు కావాల్సినవన్నీ చూస్తున్నాడు, నీ సౌకర్యం చూస్తున్నాడు, నిన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాడు, నీ కేర్ చూసుకుంటున్నాడా లేదా? అది కాకుండా వాడు సినిమాలలో పాట పాడలేదు, సినిమాలలో నాకు నగలేదు, సినిమాలలో గాజులు దొరకలేదు అనేటువంటి పోలిక ఉందే, అది సినిమా వరకే పరిమితం. సినిమాలో చూసి ఆనందించి బయటకు వచ్చాక మర్చిపోవాలి. కానీ దాంతో నీ జీవితాన్ని, నీ నిజ జీవితాన్ని పోల్చుకుంటే రెండు ఎప్పటికీ కుదరవు. అది మర్చిపోతున్నారు జనం. ఏంటంటే ఊహల్లో బ్రతకడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, రియల్ లైఫ్తో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడంటే వాడు చెప్పినట్టు సినిమా డైలాగులు చెప్పడం కాదు కదా. నీ భర్త నీ పట్ల కేర్ తీసుకున్నాడా లేదా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడా లేదా అనేది ఆలోచించకుండా ఈ కంపారిజన్ తెచ్చుకుని అంత డైలాగులు నాకు చెప్పలేదు. ఇప్పుడు లవర్ ఎవడన్నా డైలాగులు చెప్తాడు, అదే లవర్ భర్త అయితే చెప్పడు. ఎందుకంటే అది అర్థం చేసుకోవాలి. ప్రేమ వేరు, ప్రియుడు వేరు, భర్త వేరు. అదే ప్రియుడు భర్త అయినా కూడా ప్రియుడుగా ఉన్నప్పట్ల బిహేవియర్ ఉండదు భర్త. చాలా మంది అదే వాదన వినిపిస్తుంటారు. అదే లవ్ చేసినప్పుడు చాలా బాగున్నావు, ఎప్పుడు అదే గొడవ జరుగుతుంది. లవ్ చేసినప్పుడు నాకు నిన్న డైలాగులు చెప్పావంటే అప్పుడు వేరే పని పాట లేదు, ఖాళీగా ఉన్నాడు, నేను పటాయించడమే వాడి మెయిన్ రోల్. అప్పట్లో మెయిన్ ప్రధానమైన పని ఏంటంటే నిన్ను లైన్లో పెట్టుకోవాలి. కాబట్టి ఓటికి 10 సార్లు డైలాగులు చెప్తాడు. కానీ రియల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీలో మీరు ఎప్పుడైతే ఏర్పడ్డారో దాంతోపాటు కొన్ని బరువులు, కొన్ని బాధ్యతలు అన్నీ ఉంటాయి. అక్కడ ఫియాన్సీగా ఉన్నప్పుడు బరువు బాధ్యతలు లేవు కదా, అన్ని స్వీట్నెస్ థింగ్సే ఉంటాయి. అవి ఇక్కడ లేవని కంపేర్ చేసుకోకూడదు అంటున్నాను నేను అనేది. అది మర్చిపోతున్నారు. నేను ఫియాన్సీగా ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నన్ను అప్పుడు హోటల్కి తీసుకెళ్ళి ఉంటాడు, ఎందుకంటే మనకు కొంత ప్రైవసీ కావాలి కాబట్టి తీసుకెళ్ళి ఉంటాడు. ఇప్పుడు నన్ను హోటల్కి రోజు నువ్వు తిప్పటం లేదంటే అప్పుడు తిప్పినట్టు భార్య అయ్యాక ఎలా తిప్పుతాడు? తిప్పలేడు కూడా ఎవరు. అంచేత రియాలిటీ వేరు, అది ఊహలు వేరు. ఊహల్లోంచి వాస్తవాల్లోకి రావడానికి చాలామంది ఆడవాళ్ళు ఇష్టపట్టలేదు. చాలామంది ఆడవాళ్ళు ఈవెన్ 50 ఏళ్ళు దాటిన మా వాళ్ళు కూడా ఇష్టపట్టాల. ఎందుకంటే ఆ రియాలిటీలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందులో ఈ ఊహల్లో అన్ని సుఖాలే ఉంటాయి, అన్ని ఆనందాలే ఉంటాయి, అన్ని అద్భుతాలే ఉంటాయి. అదే ఊహల్లో అసలు చిన్న గొడవ కూడా ఉండదు. కాబట్టి ఊహల్లోనే నివసిస్తున్నారు వాళ్ళు, ఊహల్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు, ప్రాక్టికల్ లైఫ్లోకి రాలేకపోతున్నారు. వచ్చాక ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇవాళ ఆవిడ బర్త్డే అనుకో, ఆయన ఏదో సినిమాల్లో అయితే వాడెవడో పెందరాళ్ళే వచ్చేసాడు లేదా సెలవు పెట్టేశాడు, ఇద్దరు బయటికి వెళ్ళారు, షికార్కి వెళ్ళారు, ఓ డ్యూయట్ పాడుకున్నారు. అది నువ్వు రియల్ లైఫ్లో కావాలంటే ఎలా వస్తుంది? వాడికి ఉద్యోగం ఉంది, రావాలనుకున్నా రాలేకపోతాడు, లేట్ అవుతుంది. మహా అయితే నేను హోటల్కి తీసుకెళ్ళగలుగుతాడు.
అంతేగాని చల్లటి వెన్నెల్లో పడవ షికారులో నాతో పాడలేదు, నాతో డ్యూయట్ పాడలేదు అంటే వాడు పాడలేడు కదా, అవును. రియల్ లైఫ్లో పాడలేడు కదా. కానీ అదే ఆలోచించుకుంటారు, ఇది రియల్ లైఫ్ కాదన్న సంగతి మర్చిపోతారు. అంచేత ముఖ్యంగా ఆడవాళ్ళు భ్రమల నుంచి బయటికి రావాలి. ఎంతసేపు నా ఆలోచన, నా ఆనందం ఇదే కాకుండా ఆయనకి నువ్వేం చేస్తున్నావు అసలు. రెండో ప్రశ్న ఏంటంటే, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అని కాకుండా ఆయన్ని నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు. అంటే ఈ విషయంలో లేడీసే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్, Ladies ఏ ఎక్కువ జెంట్స్ చాలా expectations. తక్కువనమ్మా. వీళ్ళకంటే కంపేర్ చేస్తే తక్కువే, లేడీస్కే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాడికి ఎంతవరకు ఎంత ఉంటుంది, మహా అయితే నాకు వండి పెట్టాలి, నా సేవ చేసుకోవాలి, నన్ను చూడాలి, అంతవరకే ఉంటుంది. ఆ చూడడంలో వీళ్ళకి ఎన్ని రకాలు ఉంటాయి. నన్ను చూడాలి భర్త, నన్ను ప్రేమించాలి అనుకోవడంలో ఎన్ని రకాల వాడు ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలి. గులాబీ పువ్వు కూర్చుని మొక్కల మీద ఇలా నుంచోవాలి, ఆ తర్వాత ఈవిని గాల్లో గిరిగిరా తిప్పాలి, ఈవిని తీసుకెళ్ళి బోట్ షికార్లో వాడు పాటలు పాడాలి. ఇవన్నీ ఊహించుకుంటే, మాకు ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి చెప్పింది, నీకు ఎవరు కావాలంటే నాకు బాహుబలిలో ప్రభాస్ లాంటి వాడు కావాలంది. వాడికి నీ కొడుకు వయసు ఉంది, బాహుబలిలో ప్రభాస్కి నువ్వు 50 ఏళ్ళు దాటిందాన్ని ఇక్కడికి వచ్చిందని, నీకు బాహుబలిలో ప్రభాస్ని చూస్తే అసలు వాడు మొగుడనే కోరిక వస్తుందా నీకు అంటే, వాడు కాదు అలాంటి వాడు కావాలి అని. వాడు సినిమాల్లో ఎన్నైనా చేస్తాడు, వాడికి ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నారు, వాడు యాక్ట్ చేస్తున్నాడు అంతే. అంతేగాని అనుష్కని గాల్లో తిప్పినట్టు నన్ను తిప్పాలంటే ఎలా, రియల్ లైఫ్లో ఎలా కుదురుతుంది. అలా బాహుబలిలో ప్రభాస్ లాంటి వాడు కావాలి, నాకు బాగా డబ్బున్నవాడు కావాలి, ఈ కోరికలకి అసలు కంట్రోల్ ఉండట్లేదు ఆడవాళ్ళకి. అంటే రోజు రోజుకి పెరిగిపోతాయి. ఓ సినిమా చూస్తే అందులో హీరోలా ఉండాలి, ఇక్కడికి వచ్చాడికి అందులో హీరోలో బోల్డ్ డబ్బు ఉండి ఉన్నవాడిని తీసుకుంటారు, అందంగా ఉన్నవాడే హీరో అవుతాడు. కానీ మనం చేసుకున్నవాడు అంత అందంగా ఉండడు. నాకు ప్రభాస్ లాంటి వాడు కావాలంటే వీడు ఉండడు, వీడు యావరేజ్గా ఉంటాడు. నువ్వు ప్రభాస్తో పోల్చుకుంటే ఏం లాభం. నన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, నా పట్ల జాగ్రత్తగా నన్ను ఇష్టంగా చూసుకుంటున్నాడా, దానికి ప్రేమని పేరు పెట్టు, ఏ పేరు పెట్టు, నా పట్ల కన్సర్న్ చూపిస్తున్నాడా లేదా, అది మర్చిపోయి ప్రభాస్లా ఉండాలి, గాల్లో నన్ను తిప్పాలి, నన్ను హోటల్కి తీసుకెళ్ళాలి, నాకు నగలు కొని పెట్టాలి, నా బర్త్డే వాడు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఉంటుంది. నీకు 50 ఏళ్ళు దాటి పెళ్లి చేసుకొని నా బర్త్డే వాడు ఏమైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి నీకు ఏమన్నా 25 ఏళ్ళ పెళ్ళి ఇది, పెళ్ళైన కొత్త ఇది. ఓసారి కాగి చల్లారిని పాలవి, ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు మహా అయితే నీకు చీర కొని పెడతాడు, అంతేగాని రవ్వల నెక్లెస్ కొని సినిమాల్లో లాగా మెళ్ళ వెయ్యడు కదా. సినిమాలో ప్రభాస్ ఏం పోయింది, డైరెక్టర్ గారు ఇస్తే వాడు వేస్తాడు అంతే కదా, వాడే రవ్వల నెక్లెస్ కొనడు కదా. అంచేత ఆడవాళ్ళల్లో ఈ భ్రమలు పోవాలి, ముఖ్యంగా రియాలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి. కానీ చాలామంది ఆడవాళ్ళు భ్రమల్లో ఉండడానికే ఇష్టపడతారు, ఊహల్లో ఉండడానికే ఇష్టపడతారు. ఊహలు మనం ఊహించుకునేది కదా, ఆ చంద్రమండలం దాకా వెళ్ళి రావచ్చు ఊహల్లో. అంచేత ఊహల్లో ఎంతైనా సరే మనం ఊహించుకుంటాం, మన చేతిలో ఉంది. కానీ లైఫ్ అనేది మన చేతిలో లేదు, లైఫ్ అనేది మన చేతిలో లేదు, అది మర్చిపోకూడదు. ఈ దొరికిన వాడు వీడితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఉన్నంతలో ఆనందంగా ఉండాలి. అంతేగాని వీడి కాదే నేను ప్రభాస్తో కంపేర్ చేసుకుని వీడు చేయలేదంటే ఎలా అవుతుంది, ఎవరికి కాదు, వాడికే కదా ఎవరికి కాదు. వాడు కూడా ఓ హీరోయిన్తో పోల్చుకొని నువ్వు అలా చేయలేదంటే నువ్వు చేయగలుగుతావా, నువ్వు చేయలేవు కదా. అది మర్చిపోతారు. అది మర్చిపోయి ఎంతసేపు మా వాళ్ళు కూడా చెప్తుంటారు, నన్ను అర్థం చేసుకునే భర్త కావాలి నాకు. ఏం చేస్తే నేను అర్థం చేసుకున్నట్టు, నాకు ఒక అమ్మాయిని అడిగాను, అసలు ఏం చేస్తే నేను అర్థం చేసుకున్నట్టు చెప్పు, ఇవాళ సినిమాకి తీసుకెళ్ళలేదు నువ్వు పెడదాం అనుకున్నావు అంతే, నాకు ఆశాభంగం అయిపోయింది, నన్ను వాడు అర్థం చేసుకోవాలా, నీకు నగ కొనిపెట్టమంటే కొనిపెట్టలా, వాడు నన్ను అర్థం చేసుకోవాలా. ఇలా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం అంటే ఇంత పెద్ద అర్థం ఉంటుందా దానికి? అసలు అర్థం చేసుకోవడానికి ఏంటి రియాలిటీ చెప్పు, డెఫినేషన్ ఏంటి అర్థం చేసుకోవడం అంటే? నీ ఇష్టాలకు అనుగుణంగా వాడు బ్రతకడమే. వాడి ఇష్టాలన్నీ తొంగలో దక్కేసావు ఎప్పుడో. నీ ఇష్టాలు ఎంతసేపటిగా నీ ఇష్టం, నీ సంతోషం, నీ ఆనందం, ఇందుకోసమే బతికాడా వాడు, ఇందుకోసమే పుట్టాడా, ఇందుకోసమే ఉద్యోగం చేస్తున్నాడా? వాడికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి కదా, నీలాగే బ్రతకాలి, ఆయన కూడా నీలాగే బ్రతకాలి అంతే. అంతేగాని వాడి ఇష్టాలు నువ్వెంతవరకు తీరుస్తున్నావు, నేను అదే అడిగాను. అవతల వ్యక్తి ఇష్టాలు నువ్వు ఎంతవరకు సాటిస్ఫై చేయగలవా? అది అసలు ఆ క్వశ్చనే లేదు. వాడు నన్ను సంతోష పెట్టాలి, నన్ను ఆనంద పెట్టాలి, నాకు చీరలు నగలు కొనివ్వాలి, నన్ను షికార్లకు తీసుకెళ్ళాలి, నన్ను ఫారెన్ టూర్లకు తీసుకెళ్ళాలి. ఈ కోరికల చిట్టా ఇంత పెద్ద చిట్టా ఉంటుంది. ఈ చిట్టా చదివేటప్పటికి వాడు ముందే వెళ్ళిపోతాడు. మొన్న మీటింగ్ అయింది, చాలామంది మగవాళ్ళు రాసుకొచ్చారు, అసలు లేవలేదు ఆడవాళ్ళు చాలామంది. నాకు వద్దని వేశారు. వాడు ఇలా నుంచుని ఓ నెంబర్ చెప్పగానే ఆవిడ లేచి నాకు వద్దండి అనేసి కూర్చుంది. ఏం చెప్పారు అందులో, ఏం రాసుకొచ్చాడు ఆయన? అదే ఈవిడ పరిచయం చేసుకుంటుంది, ఊరు పేరు, తన క్యాస్ట్, వయసు, తన రిక్వైర్మెంట్ ఏంటనేది 5 చెప్తుంది. ఈ ఊరు పేరు వయసు నచ్చిన వాడు ఆవిడ టోకెన్ నెంబర్ వేసుకుంటాడు. నెంబర్ వేసుకుని 35వ టోకెన్ ఆవిడతో నేను మాట్లాడాలనుకుంటున్నా అంటాడు. వాడు వేషమో భాష లేదా వాడి నచ్చలేదు ఆవిడకి, అందుకని వద్దనేస్తుంది అంతే. చిత్రం ఏంటంటే చాలా మంది మగవాళ్ళు చూస్తే ఆడవాళ్ళు వద్దనడమే కాకుండా ఆడవాళ్ళు అడిగితే మగవాళ్ళు కూడా వద్దంటున్నారు.
ఒక ఆవిడ సామాన్యంగా ఉంటుంది, సంసారపక్షంగా పెద్ద బ్యూటిఫుల్గా ఉండదు. ఆవిడ లేచి ఎవరితో ఒక నెంబరో వేస్తుంది. వాడు అక్కడి నుంచే కూర్చొని చోటు నుంచి లేకుండా నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేస్తాడు. ఎందుకని ఆవిడ రూపం ఆకర్షణగా లేదు, అంచేత వాడికి నచ్చలేదు. అంటే లిప్స్టిక్ మేకప్ అలా వేయాలి, అంత ఉండాలి, అవన్నీ ఉండాలి. అసలు చూడగానే మనిషి ఆకర్షణగా కనపడాలి వాడికి. ఒక అమ్మాయి ఫస్ట్ టైం వచ్చింది మాకు తిరుపతి నుంచి, ఇదే ఫస్ట్ టైం రావటం. ఆవిడ మామగారు తీసుకొచ్చాడు. మామగారు అంటే భర్త తండ్రి భర్త చనిపోతే కోడలికి మళ్ళీ పెళ్లి చేయాలి, ఆమెకి పేరెంట్స్ లేరు, అంచేత కోడలికి మళ్ళీ పెళ్లి చేయాలి, రేపొద్దున ముసలాళ్ళం మేము కూడా పోతే అమ్మాయి ఎవరి దగ్గర ఉంటుంది, అంచేత ఆమెకు ఒక ఆధారం కావాలి అని పాపం ఆయన తిరుపతి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాడు ఆవిడని. ఎంత ఎంత ఉన్నతమైన ఆశయాలు ఉంటే ఆయన చేయగలుగుతాడు. ఆయన కొడుకు పోయినా సరే ఆమెకు ఒక జీవితం కావాలి అని. అంత పెద్ద వయసులో 2 సార్లు మధ్య మధ్యలో పడిపోతున్నాడు, 90 ఏళ్ళు వచ్చి లిఫ్ట్ ఎక్కలేకపోతున్నాడు. ఆయన మళ్ళీ ఇంకొక పట్టుకొని తీసుకురావడానికి ఇంకొక మనిషి, మళ్ళీ 3 వచ్చారు ఆమె కోసమని. ఆమె యంగ్గా ఉంది, అందంగా ఉంది, లా చదువుకుంది, కొన్నాళ్ళు లా ప్రాక్టీస్ కూడా చేసింది. సరే పెళ్ళయ్యాక మానేసింది. ఎడ్యుకేటెడ్, 52 ఇయర్స్ వయసు, చూడడానికి బాగుంది. జనాలు ఆమె చుట్టూ ఈగలు ముసిరినట్టు ముసిరేశారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆమెకి నచ్చితే ఇస్తుందా, అడిగిన ప్రతి వాడికి ఇస్తుందా? చెప్పింది నాకు తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చి చెయ్యి కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వెడితే సింక్ దగ్గర కూడా నన్ను ముగేశారండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు నచ్చితే కాదు కదా, అమ్మాయికి కూడా అది లేదు, అసలు ఆ ఆలోచనే లేదు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే నాకు నువ్వు నచ్చావు అంతే, కానీ నువ్వు ఆవిడకి నచ్చాలి కదా, నీ పెడతామని చూస్తే ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండదా, ఉంటే ఆవిడే ఇస్తుంది కదా అంటే ఎవ్వడు వినలేదు. ఈగలు ముసిరినట్టు ముసిరేశారట అమ్మాయిని. వెళ్ళేటప్పుడు చెప్తే నాన్న, అయ్యో ఇంత బాధపడే బదులు నాతో చెప్తే నాన్న ఎదురుగుండా కూర్చోబెట్టుకుందాను కదా, నేను ఎదురుగుండా ఉంటే ఎవడంత ధైర్యం చేయడు అంటే, నాకు కూడా కొంత అనుభవం ధైర్యం రావాలి కదమ్మా, అందుకని నేను మీ దాకా రాలేదు, నాకు ఇప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది, మాట్లాడగలను అని. సో అలాగా ఎంతసేపటికి వాళ్ళకి నచ్చిన పాయింటే కానీ రెండో వాళ్ళ ఇష్టాలతో వీళ్ళకి సంబంధం ఉండదు. నన్ను అర్థం చేసుకోవాలి, నేను ఎంతైతే అర్థం చేసుకుంటారో అవతల వాడిని అసలు నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు. సో ఊహల ప్రపంచం నుంచి రియాలిటీకి దూరంగా బతుకుతున్నారు, ఊహల ప్రపంచంలోనే 3 వంతుల జీవితం బతుకుతున్నారు. అదే బాగుంది. సో ఇది జీవితం, మీరు ఇందాక చెప్పింది జీవితం. ఇది ఇష్టం లేదు ఎవరికి. ఈ ఏదో కష్టాలు, కన్నీళ్ళు, గ్యాస్ అయిపోయింది, అది కావాలి ఇది కావాలి, ఎవరికి కావాలి ఈ జీవితం వద్దు. ఎంతసేపు ప్రభాస్ హీరోయిన్ తిప్పినట్టుగా ప్రభాస్ అనుష్కలా ఉండాలి. ఆనందాలు, సంతోషాలు. కానీ నువ్వు అనుష్కలా ఉన్నావా, వాడు ప్రభాస్ ఉండాలి, నువ్వు అనుష్కలా ఉన్నావా, అది ఎవరికి ఎక్కర్లేదు. అంచేత ఈ భ్రమల్లోంచి బయటకు వస్తే సగం బాగుపడతారమ్మా. భ్రమల్లోంచి బయటికి రావాలి, ప్రాక్టికల్ లైఫ్ ఏంటో తెలియాలి, రియాలిటీ ఏంటో తెలియాలి, రియాలిటీలో ఇలాగే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ సమస్య వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసే ధైర్యం కావాలి, అది కావాలి ముఖ్యంగా. అది మానేసి ఎక్కడో ప్రభాస్ లాగా ఉన్నాము, వాడు హీరోమో దాన్ని గాల్లో తిప్పేశాడని ఊహించుకుంటే జీవితం అలా ఉండదు. అది తెలుసుకోవాలి ఆడవాళ్ళు ముఖ్యంగా. థ్యాంక్ యూ అమ్మా.